సిగరెట్లు మందు దాగి మంచిగున్న పానాన్ని ఖరాబు చేసుకోకురి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. హస్తప్రయోగం అలవాటు లేదు. కాని తరచూ స్వప్పస్థలవాలు అవుతాయి. రకరకాల మందులు వేసుకున్నాను. కాని స్వప్పస్థం నాలు ఆగడం లేదు. స్వప్నస్థలనాలు అయ్యేవాళ్లకి సెక్స్లో బలహీనత ఉంటుందా? యుక్తవయస్సు వచ్చిన దగ్గర నుంచి నిరంతరం వీర్యం తయారవుతూనే ఉంటుంది. అలా తయారైన వీర్యం హస్తప్రయోగం ద్వారానో, స్వప్నస్థలనాల రూపంలోనో, స్త్రీతో కలవడం ద్వారానో పోవడం ఉంటుంది. స్వప్నస్థలనాలు నరాల బలహీనత వల్ల కాదు. స్వప్నస్థలనాలు అనేవి మనస్సు లైంగికంగా స్పందించడం వల్ల అవుతుంది. లేదా శుక్రకోశాలు నిండిపోవడం వల్లనో జరుగుతుంది. అంతే తప్ప నరాల బలహీనత కానే కాదు. ఒక రకంగా చెప్పాలంటే స్వప్నస్థలనాలు ఆ వ్యక్తి సెక్సపరంగా నుంచి స్పందన కలిగినదానికి సంకేతాలు. మీకు నిద్రలోగాని ఇతరత్రాగాని ఎంత వీర్యం పోయినప్పటికీ సెక్స్పరంగా ఎటువంటి బలహీనత ఏర్పడదు. అందుకని స్వప్నస్థలనాలు అయితే సెక్స్లో బలహీనత ఏర్పడుతుందనుకోవడం తప్పు. కొందరికి వాస్తప్రయోగం అలవాటు లేకపోయినప్పటికీ స్వప్నస్థలనాలు అవుతూనే ఉంటాయి. మిత్రమా, నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. నా కష్టానికి నేను మీ నుంచి ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. లైక్ కొడతారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.